తెలుగు నటి హేమపై నమోదైన కేసులో బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. తనపై నమోదైన రేవ్ పార్టీ కేసును కొట్టేయాలంటూ హేమ పిటిషన్ దాఖలు చేశారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలే లేవని హేమ ఆ పిటిషన్లో పేర్కొంది. అయితే వాదనలు విన్న కోర్టు స్టే విధించింది. మరోవైపు ఇదే విషయంలో ఇప్పటికే బెంగళూరు పోలీసులు ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే తెలుగు నటి హేమ డ్రగ్ కేసులోని ప్రస్తుతం తనకు ఊరట లభించిందనే చెప్పొచ్చు. బెంగళూరు హైకోర్టులో ఆమెకి స్టే అయితే ఇచ్చింది. గత ఏడాది మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్ కేసులోని ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు అయితే స్టే విధించింది. ఎన్డీపీఎస్ యాక్ట్ లోని సెక్షన్ 27B కింద శిక్ష సంబంధించి నేరాల కోసం పిటిషనర్ పై ఛార్జ్ షీట్ చేయబడిందని, ముఖ్యంగా ఏదైతే సహనిందితుడు ఒప్పుకోలు స్టేట్మెంట్ పై కూడా మాత్రమే సమర్పించబడిందంటూ కూడా వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్ లో దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు అయితే స్వీకరించింది. విచారణపై స్టే కోర్టు కూడా హేమ దాఖలు చేసిన ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్ అంటే ఐఐను కూడా అనుమతిస్తూ కూడా విచారణ జరిపి న్యాయస్థానం ఈ రోజు అయితే స్టే అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ కూడా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో నటి హేమతో పాటు అషీరాయ్, అలాగే పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు అయితే ఉన్నారు. ముఖ్యంగా తాను రేవ్ పార్టీలోని పోలేదంటూ కూడా హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఓ వీడియో ఆ మరుసటి రోజు అలాగే పచ్చడి చేస్తున్నట్లు మరో వీడియోను హేమ రిలీజ్ చేసింది. ఆమె ఫోటోను బెంగళూరు పోలీసులు విడుదల చేయడంతో సీన్ మొత్తం రివర్స్ ఉందనే తెలిసింది. కృష్ణవేణి పేరుతో నటి హేమ పార్టీకి అయితే హాజరైంది. ముఖ్యంగా పోలీస్ రికార్డుల్లోనూ కూడా హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేయడం కూడా జరిగింది. అయితే హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రేవ్ పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్ శాంపుల్స్ పరీక్షలు చేయగా 86 మందికి ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్లు కూడా తేలింది. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. పార్టీలో ఉన్న 30 మందిలోనే 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో కూడా ప్రస్తుతం ఏదైతే ఈ కేసులు అయితే నమోదైంది. ముఖ్యంగా రేవ్ పార్టీ కేసులో నటి హేమ బెంగళూరు పరప్పన ఆగ్రా జైలు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు రూరల్ ఏదైతే ఎస్టీపీఎస్ స్పెషల్ కోర్టులో ఆమెకి షరతులు కూడిన బెయిల్ కూడా మంజూరైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం ముఖ్యంగా బెంగళూరు కోర్టులో మరొకసారి ఏదైతే తనపై వేసిన కేసు కొట్టేయాలంటూ కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం బెంగళూరు కోర్టు కూడా స్టే అయితే విధించడం జరిగింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.